నెత్తి మీద కప్ప పెట్టుకొని పొగ కోటైనా ఎట్లా వస్తున్నారు ఒకటి సుప్పి కట్టి మా కోమట్లకి ఇదే లక్ష్మి మరి ఒక్కడికి ఏంటిదేంటిది కొడక అమ్మగారు అత్తగారి ఇంటికాడ నుంచి అంటే వాళ్ళ అమ్మగారి ఇంటికాడ నుంచి పట్టుకొచ్చిన మనకొస్తేనే ఈ గోపుడు ఇద్దరు అమ్మ వాళ్ళకు అయ్యా మరి గోకుడుకు మందు లేదా సౌకారి గోకుడుగా మంద ఉన్నది బిడ్డ గోకుడికి గీకుడే మందు ఈ గోకుడుకు గీకుడే మంద గీకుడే మందు మరి సౌకారి మరి ఇంకా అమ్మగారి గోకుడే ఉన్నదండు నీకు గోకుడే ఉన్నదండు మరి ఒకరి గోకుంటారా ఎవరే గోకుంటారా జ్యేష్ఠమున్న కొడుక మేము ఎట్లా గోకుంటే నీకెందుకు రాదండి మరి అందరు తప్ప ఇప్పుడు అందరికాడ గోకుడు పెడితే అమ్మగారు నేను గోకుతా నాకు అమ్మగారు గోకుతుంది మా ఇద్దరికి వేసినప్పుడు మేము గోడకేసుకున్నాం ఇద్దరికి ఒకేసారి గోకుడు పెడితే గోడకి ఇట్లా పంచి రాకినట్టు రాసుకుంటారా అంతే బిడ్డ ఎట్లయితే ఆపదోటి ఎక్కింది సాగుతారి బాగా గోకుతాను గోకుతాను కదా గోకంగా ఎవరన్నా గిసొంటోళ్ళు చక్కెరకో శాపత్తుకొని దుకాణాలకు వస్తారు మరి చేతులు కడిగిస్తావా ఈ గోకిన పొట్టుతోటి ఆ గోళ్ళ పొట్టు పోయి పెడతావా మరి పొద్దున్న దాకా 100 మంది మా దుకాణం కడగస్తారు 100 మందికి 100 సార్లు పోయి చేతులు కడగన్నట్టు నాతో అవుతుందా నేను ఇట్లా 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 గోకి 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 మీకు చక్కెర చూపితే ఈ కోర్లల్లో పొట్టు ఆ పొట్టు ఈ పొట్టు మీకే చెటాకంత ఎక్కువ వస్తుంది నావిడికే చెటాకంత మొగ్గు మీకు ఎక్కువ అవుతుంది మాకు నష్టం మీకు లాభం లేదు రాని మొగ్గు చూపుతా గిసొంటోళ్ళు ఏమంటే రోగాలు ఏంటిది ఇద్దరికి నేను ఇంతకుముందు చెప్పలేదురా నీ నా ఎప్పటి పడతావేంద్రా వారి గిట్రా 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 వారి కోరిగా మొన్న నేను 5 టీడీలు ఇస్తే లంచగాడిని నువ్వు 8 పళ్ళ కట్టెలు కొట్టినావు నేను 5 టీడీలు ఇచ్చిన నువ్వు 8 పళ్ళు కొడతావు నీ ముఖము అనగా ఇయ్యాలా మరి 2 టీడీలు ఇస్తా 4 పళ్ళు చెక్కలేస్తా 2 టీడీలు ఇస్తారా 4 పళ్ళు నీ మొఖం అడ్డాలు చూసుకున్నా నీ మొఖానికి మా చిన్న తోపుడే కోమట్లవయ్యా మేము కోపము మాకు లేదు కోమట్లవయ్యా మేము అయ్యో కోపము మాకు లేదు కోమట్లవయ్యా మేము మంది కొమ్మలు ముంచుతాను మా కొమ్మలు వేస్తున్నాను మంది కొమ్మలు ముంచుతాను మా కొమ్మలు వేస్తున్నాను లాభం లాభం అంటారయ్యా ఏమి లాభం ఉన్నది మాకు
ముత్యాలు రాలంగా బదట్లవరంగా ఎలుకున్న కోటోడు కళ్ళ చూసి ఏమంటున్నాడు ఓ తల్లులాలా వరహాలు ముత్యాలు శిఖములకెళ్ళి ఎప్పుడు జారిపోయి కింద పడుతున్నాయో ఒకటి సుబ్బిశెట్టిలో కళ్ళతో చూసేనా ఇక సుబ్బిశెట్టిలో కళ్ళతో చూసేనా ఏమిటయ్య చంపన్న చంపన్ను ఓ ముదిరాలు చంపన్న చంపన్న ముదిరాలు చంపన్న చంపన్న ఓ చంపన్న ఓ చంపన్న ఏమో రాలిపోతున్నాయిరా ఓరి ముదిరాలు చంపన్న ఎవర్రారంటో నేను కోటోనే కోటి సుబ్బిశెట్టి సాగుతాను కోటోడా బొత్త మీదకెళ్ళి అంతే బోసిరికే బోర్ర బొక్కలు పడాలి బొత్త మీదకెళ్ళి అంతే గిట్ల పడతారు బోర్ర బొక్కలు ఎట్లా పడతారు గట్ల కాదురా ఇటు అంతే అటు పడి మళ్ళీ ఇటు పడతావు ఆహా ఇట్లా నువ్వు అన్నే తన్ను అంత స్పీడ్ ఉంటుంది అంత స్పీడ్ ఉంటుంది గిర్రలు తిరుగుతా సినిమాలో చూస్తారా నువ్వు అంత స్పీడా అంత స్పీడ్ కదంతా అయితే కానీ కొడుకు చంపన్నా అరే రాలిపోతానైరా ఇక్కడ ముదిరాజు చంపన్నా అని ఓరు చంపన్నా అంటావు సరే ఓ ముదిరాజు చంపన్నా అందుకెళ్ళేమో 46 కులాల కన్నా ములుకమున్నది ఎక్కువ కులము నా ముదిరాజు కులము పులితో బేట ముదిరాజుతోటి ఆట చెల్లెదిరా బేట వారి కోటోలా అయ్యా ముదిరాజు చంపన్న గారు గట్ల తగ్గాలే ముదిరాజు చంపన్న గారు ఏమో రాలిపోయి కింద పడుతున్నాయండి ఏమన్నావురా నీ సిక్కములకెళ్ళి ఏమో రాలిపోయి కింద పడుతున్నాయి అంటున్నా సిక్కములకెళ్ళి వరాలు ముత్యాలు రాలి పోతానే పోతున్నాయి అయ్యయ్యో భగవంతుడిచ్చినటువంటి వరాలు ముత్యాలు మొత్తం రాలి కింద పడట్లోనే పోతానే భగవంతుడిచ్చిన వరాలు ముత్యాలు రాలిపోతున్నా భాగ్యం పోతుంది లక్ష్యం పోతుంది అది ఎదుకలు తిరిగి ఏ రావాలి నువ్వేంది నీ లెక్కేంది నీ కథేంది నీ ఏడు మీసం మీద 7 నిమ్మకాయలు పులి మీసం మీద 10 నిమ్మకాయలు 6 అడుగుల ఆజాడు బాహునివి నువ్వు పిచ్చకుంట ముత్యాల కింద పడితే అందరని ఇంకా అయ్యో నేను ఒక్కరిని చూసిన ఇంకెవరైనా చూస్తే నీ ఇజ్జత్ అవునరా నీ ఇజ్జత్ నీ మానం మొత్తానికి కోటోడా నువ్వు ఇదివరకు ఎవరికన్నా అంగబడ్డావా ఇప్పుడు అంగబడతాను మరి అరే ఇదివరకు ఎక్కడన్నా అంగబడ్డావా అంటాను అంగి దండం పెట్టావు మరి కదే ఇప్పుడు నువ్వు ఇక్కడ అంగబడతావా నువ్వేంది నీ లెక్కేంది నీ కాసేంది నీ కులవేంది నీ మతవేంది నీ మీసం నీ కళ్ళు నీ పళ్ళు నీ పిక్కలు నీ కాళ్ళు నీ చేతులు అబ్బా నీ పొత్త నువ్వు రాజువు నువ్వు కవించకుండా వచ్చాడు అరే కోటోడా నేను అంగవాడి ఆ ముత్యాలు వరాలు ఏడుకోగా ఎవరన్నా చూసేది ఇజ్జతి నీ ఇజ్జతి కాదు నీ కులం మొత్తం నేను ఒక్కరి తల మొత్తం కులం మొత్తం తల వచ్చినట్టే మొత్తం నీ ముదిరాజు వంశానికే ఇప్పుడు మొత్తం తల వంచినట్టు అయిపో కింద పడ్డ వరాలు ముత్యాలు ఏడుకున్నది చంపన్నది లోకం కోడైపోతుంది కోడై కాదు రావునా నేనేదో ఒక్కరిని చూసిన ఏం కాదు అది కోటోని ఎత్తులు చూడుంది కోటోని పెగ్గెలెత్తుంటాయో చూడుంది కొత్తించుకోవట్ల వరాలను గురించి చెప్పలను ఉతిరతో పాలే ఊరించి చెప్పను లేచాట్ల కట్టవుతు మీద చేయాలి ఆగో ఎత్తును సాధనద్దు కోటలు అసలే పేదోళ్ళు అనుకోవద్దు ఆగో కోటోని ఎత్తును చూడుండ్రి ఒక్కొక్క మాట ఎక్కించిన కొద్దీ ఉగాది రోజు కూర వంగినట్టు వంగుతాడు చెప్పన్నా ముదిరాజు మరి 3 సార్లు అంటారు కదా ఉగాది నాడు ఎట్లా వంగుతుంది కూర ఎట్లా వంగింది చెప్పన్నా
వరే కోటోడా నేను కింద పడ్డ ముత్యాల వరాలు ఏరుకుంటానురా నా ఇల్లు ఉంటారా నా ఇచ్చది ఉంటారా ఈ పిచ్చగుంట ముత్యాలు నాకెందుకు ఏరుకోరా కోటోడని వెనకకు మరి వెళ్ళిపోతుందరే సాయుడు చెప్పను నీ బాంచలు తండ్రి లక్ష్మీదేవి నాకు తోపన్నే దొరికిందని నాలుకతో అద్దుకుంటున్నాడు నాలుకతో ఎత్తుకుంటా కండ్లకు అద్దుకొని సంచరించుకుంటున్నాడు అప్పుడు కోటోడు వాడు కళ్ళకి అద్దుకుంటున్నా చేతులతో ముట్టుకుంటే ముత్యాలకు మరకలంటాయి బయలంటాయి వాడు నాలుకతో అద్దుకుంటా కళ్ళకి అద్దుకుంటా వరాలు ముత్యాలు వాళ్ళు గంపనిప్పుకుంటారే శంకరుడు ఏమన్నాడు ఒరే చెప్పన్నా నీకు బ్రతుకుని భాగ్యం ఇంత కూడా కాపాడట్లు వారేస్తివిరా నీకిచ్చిన లక్ష్యం అమ్మవారు కోటోని లేరాలే వాడు కూకున్న కాడ బ్రతకాలే ఇన్ని రోజులు కోటోని ఎట్లా ఇండ్ల పట్టు తిరిగి అమ్ముకున్నాడు వాడుకున్న చెట్టమ్మవారు నీ ఇంటికి రావాలి కొడుక వాడు కూకున్న కాడ బ్రతకాలని నువ్వేమో ఇండ్ల పొట్టి తిరిగి ఈ కాడికి వెళ్ళి అమ్ముకొని బ్రతకాలే పండ్లైన పరములైన సాపలైన ఎవరైనా ఇండ్ల పొట్టి తిరిగి అమ్ముకొని బ్రతకాల మీరు అది దీవెన పెట్టిండు లోకాల శంకరుడు ఆడికెళ్ళి చెప్పన్న నాగులో నాగన్న నువ్వు ఎండికొండ లోపల లోకాల శంకరుడికి 5 పళ్ళిచ్చి వస్తానని పేరు శంకరుడు కలిసిండ నీకు ఎడిదిరిగినా కానీ ఇటు రాకపోతే తప్పుద్దా మార్చినావు కానీ శంకరుడు కలిసిండా నేను ఒకటేంటి శంకరుడు నా కలవపోకటేంటి అయ్యో అంతే మన స్పెషల్ దర్శనం పోకటితో చెప్పన్నాక అక్కడికి లక్షణ కొడుక నన్ను మంచిగా కూర్చుండబెట్టి నేను బలమోడు వాళ్ళు ఇస్తే అతను సంబరపడ్డాడు సంతోషపడి నేను ఇక్కడ వచ్చిన మనకు ఉత్తయ్యకు పోతామనే వరాలు ముత్యాలు పెట్టిండే ముత్యాల వరాలు ఇచ్చిండా ఎక్కడ ఉన్నాయ్యా ఓనాదో ఎక్కడ దాచినావు ఓనాదా ఏడా పెట్టినావు ముత్యాల వరాలు శంకరుడు ఇచ్చిందంటే మన ఇల్లు బంగారం అయినట్టు గుడికాడికి పోయినా అటువంటి గుడి లోపల అయ్యగారు ఇంత ప్రసాదం పెట్టినా లేక ఓ కొబ్బరి ముక్కిచ్చినా లేక ఓ పువ్వు ఇచ్చినా గానీ అది భగవంతుడు ఇచ్చిన వరం అని తెచ్చుకుంటాం. ఏడ తెచ్చినావు ఎక్కడ పెట్టుకున్నావు ఏడివి అందుకే అంటారు కన్న తల్లి ఏమో కడుపు చూస్తే చేసుకున్న పెళ్ళ జేబులు చూస్తారు తల్లి అనేది ఏ ఊరికి వేదా ఏ పల్లెకి వేదా కొడుకింటికి వచ్చినంత కొడుక నువ్వు తిన్నవా కొడుక అని తల్లి అడుగుతుంది అదే పెన్న అడుగుతా ఏం తెచ్చినని అతనే జేబులు చూస్తుంది ఏ పని తెచ్చినవని కన్న తల్లి ఏమో కడుపు చూస్తే చేసుకున్న పెళ్ళ ఉంటేనేమో జేబులు చూస్తుందట మరి గక్కరాకమే నువ్వు తిన్నవా మొగడా మరి తాగినవా అని అంటుంది నోటికి అత్తంది దీని నోటికి అత్తంది ఆ మాట
పైన కాడ అట్టుకనే ఉంటాను వరికా ఉపాసమే ఉంటాడు కావచ్చు. ఉపాసంగా ఉంటాడు కావచ్చు. అయ్యో మాట వరస కన్నా పిల్లవాడు అడగను నాదేది. మా అడుగుతా గాని ఎవి ఎక్కడ పెట్టినావు ఎడ దాచినావు ఎవి ఏయ్, ఆగు. చెప్పరా అవుతావాలే ముచ్చట చెప్తే ముందు కొట్టాలి ఏంటంటే తర్వాత మాట్లాడాలి మన తప్పేది ఇక నేను ఏమన్నా అంటున్నావు అన్నాడు అనబడితే అనబడితే దీన్ని సప్పుడే కొట్టినావు మళ్ళీ సప్పుడు ఏమనబడితే ఎట్లా నీవు గట్లగానే నేను వరాలు ముత్యాలు పట్టుకుని అక్కడ వేరంగా ఆయన కూర్చుండ పెట్టి అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా వచ్చిన కొడుకని వరాలు ముత్యాలు పెట్టిన పోలే నేను ఈ సిక్కం పట్టింది సిక్కములు అక్కడ మంచిగానే ఆగినాయి ఎండి కొండలకి వెళ్ళి ముదికొండ పట్టణంలో చడుగు పెట్టంగానే ఈ సిక్కముల వరాలు ముత్యాలు మొత్తం బల 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 మొత్తం రాని కింద పడ్డే రాలి కింద పడ్డే ఇక కింద పడ్డా అయితే ఎందుకు పోడదామని అంగవాడి ఏరుదామని మెల్లగా చూసిన వాళ్ళ పనులే పొగుతోలేగా పేదోడు బొత్తోడు బొత్తకోడు ఎర్రోడు ఇక వాడేమో చేసిండు జంపన్నా నువ్వెక్కడా నువ్వు ముదిరాజు ఎక్కడా నీ వంశం ఎక్కడా నీ గోత్రం ఎక్కడా నీ కులం ఎక్కడా గంత పెద్ద కులాస్తిని ఈ కుక్కలొక్కిన పట్ల పడ్డ వరాలు ముత్యాలు ఏరుకుంటే నీ ఇరుమపోతే దుబ్బల పడ్డ ముత్యాలు ఏరుకుంటే నీ ఇచ్చేది పోతుంది అంటే ఇచ్చకుండా ముత్యాలు నాకెందుకు కానీ కోటు నేర్చుకోమని ఇంటి మొక్కలు వచ్చింది ఉన్న 3 ముత్యాలు మనం దులిపిన అన్నేనా ఉన్నకాడికి అన్న దులిపి అక్కిన వచ్చినవా ఇక అక్కిన ఉన్నాయి వేరే ఉన్న ముత్యాలు వేరే మూడల్లో చిక్కితే ఆయన కూడా దులిపినవా ఉన్న 3 కూడా ఆయన దులిపి వచ్చిందే మొత్తం లేకుండా దులిపినవా లేకుంటే ఆయన దులిపి వచ్చినాయి నీ వీర మన్నవాడా నీ వీర దుమ్మువాడా నీ రావులర కాని దొంగల కూడా వాకోపురు గుట్టల కోరగల్ల పెద్ద ములు కొంకులు దగ్గయ్యా నీ మన మోసం పంపాది మన వినపడ వాళ్ళ వద్ద నీ సిరిసు కూడా సిరితో దేవడని మొదలాడితే షట్టు కట్ట ఎంత మోసము చేసినావు అనాథ ఎంత మోసము చేసినావు అనాథ నీ వీర మన్ను భగవంతుని వచ్చాలు వరాలు నువ్వెక్కడా నీ సాధెక్కడా నువ్వు ఆరు ఇంట్లో అదాలు ఆవుల ఇంట్లో అన్నవాళ్ళు ఇంట్లో వంగినవా తగ్గులు లేదు దగ్గు మొదలైతుంది ఇక నీకు నేనేం చేసిందే ఏమలే నల్లకు మనకు భగవంతుడు మెచ్చి వరాలు ముత్యాలిస్తే ఏరుకోరకు ఇంత వంగినవో నాకు వంగినట్టు వంగినవా ముదిరాజు ముదిరాజన్నగా ఒక పేరు తప్ప ఏం సంపాదించినవు ఏమన్నా అది చాలే గదే బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అది చాలదానే నీ పులి పక్క పడితే పులి సర్కల్ పక్క పడితే ముదిరాదు ముదిరాదే ఇంకేందే ముదిరాదు ముదిరాదే అచ్చిన చుట్ట వల్ల అవనం కలుసుకొని వెళ్ళబట్టే ఉన్న గుణమేనా అది మాది ఏం తగ్గుతాను తగ్గేదే అయ్యో నీ తగ్గుడు పాడవాడి తగ్గేదే అంతేనా ముత్యాలు వరాలు నాశనం చేసేవి ఆగో అటువంటి ఏనాటికైనా నాదా అటువంటి గడియ లోపల నువ్వేనవు ఎండి కొండ లోపల శంకరునికి 5 పనులు ఇచ్చి వచ్చినవు పంచన్నగిరులలో ఉన్నది పార్వతమ్మ పార్వతమ్మ కూడా నేను 5 పనులు కొట్టవి ఇచ్చా అర్రకల్ల బయట సచ్చిందట ఇక నేను పేరు రాలేదని మళ్ళీ నువ్వెందుకు నువ్వు పోతే పార్వతమ్మ ఏమనుకుంటది జంపని నచ్చిండు గాని మేము ఇచ్చిన బాలమావిడి చెట్లు పెట్టుకొని పంటలు వస్తున్నారు అనుకుంటారు మరి నా దగ్గరికి రాలేదు పాయిరాల పాపమ్మ నాకు 5 పండ్లన్నీ ఇద్దానే అని ఏమనుకుంటుందో ఎట్లా ఆడళ్ళ సోపత ఆడలేదు మొగళ్ళ సోపత మొగోళ్ళది అంటే పెళ్ళంతో పాటిస్తుంది మొగలతో పాటిస్తుంది అట్లుంటే సంవత్సరానికి పేరు కస్తుంది నీకు తెలియదు మొగడు ఏటు ఓటేదంటే పెళ్ళం కట్టేయాలి ఓటు ఈసారి నా ఇష్టమైన కేసుకుంటుగా గిట్ల అయితే ఎట్లా పేరు కట్టలేదు పెళ్ళం మొగలు ఒక్కరికి వేయాలి ఓటు లేదయ్యా పార్వతమ్మ కూడా నేను 5 పనులు ఇచ్చేస్తా పోయేస్తావా ఆడళ్ళ సోపతి ఆడళ్ళ వందనానికి ఆడళ్ళు పోవాలి మొగళ్ళ వందనానికి మొగళ్ళు పోవాలి ఇక రేపు లేదు ఎల్లుండి మన ఊళ్ళే ఈ గుట్ట కింది పనుల మంచి పెద్ద గొప్ప పండుగ జరుగుతుంది దావత్ ఉన్నది దావత్ ఉన్నప్పుడు వేరే కులాస్తులు పక్కింటి పోయింటి ఉన్నట్టే ఉంటే ఆడళ్ళు రాబ్బరా మా ఇంటికి రాని చెప్పి తీసుకొచ్చుకొని తోలుకొచ్చుకొని అన్నం నిలబెట్టుకోరా తోలుకొచ్చుకోరా ఏదో ఒకటి ఉన్నది అట్లా అందుకొరకు నేను కూడా 5 పనులు కొట్ట ఇచ్చేస్తా పోతావా పోతా సరే పో ఆగ వెళ్ళిపోతానా అని అమ్మవారు ఒక పాపమ్మ
పంచన్న గిళ్ళకు ఎట్లా వస్తున్నది ఓ రామ. 5 పనులు పట్టుకొని ఎట్లా వస్తున్నది కొమ్మన పట్టున్నది ఉయ్యాలో కోరితే వస్తున్నా ఉయ్యాలో కొమ్మన పట్టున్నది ఉయ్యాలో కోరితే వస్తున్నా ఉయ్యాలో కాలవేసి లాగుతే ఉయ్యాలో గడ్డన పడుతున్నా ఉయ్యాలో కొమ్మల 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 పడుతున్నది ఉయ్యాలో కోరితే వస్తున్నా ఉయ్యాలో దేవతంటే దేవతే ఉయ్యాలో కుదిరమే తమ్మనే ఉయ్యాలో కోరుకున్న వారికి ఉయ్యాలో కొడుకులే దేవత ఉయ్యాలో అడిగినట్టి వారికి ఉయ్యాలో కొమ్మన పడుతున్నది ఉయ్యాలో ఆ పట్టణ గిళ్ళకు ఉయ్యాలో పాపమ్మ వచ్చన ఉయ్యాలో పట్టణ గిళ్ళకే ఉయ్యాలో పాపమ్మ వచ్చన ఉయ్యాలో బిడ్డ ఎవరమ్మ మీరు ఎవరు? అయ్యో నన్ను ఏర్పాటు చేస్తలేవా అయ్యో నిన్ను ఏర్పాటు చేస్తలేవా అంటే ఈ పంచనగిరిలకు ఎన్నో నువ్వు వచ్చినవమ్మా నువ్వు ఎవరమ్మా? నేను ఎవరనంటే ముదికొండ పట్నం వేల ముదిరావు సంపన్న భార్య నా పేరు పాయిరాల పాపం అంటారు కదా తల్లి. ఆహా బిడ్డ నువ్వేనా బిడ్డ? అయ్యో గిడ్డ ఎందుకు వచ్చినావమ్మా? ఎందుకు వచ్చిందంట ఉన్నవా అమ్మా బాలమామిడి చెట్లు పెట్టుకొని మనకు అటువంటి ములకలతోటి పెంపి వేసుకొని కాయలు కాస్తున్నాయి పండ్లు వంచినాయి పండ్లన్నీ పోతినము మరి 5 పండ్లు ముదుగా మీకు అర్పణ చేసినట్టు మీకు ఇచ్చి మరి పోదామని 5 పండ్లు తీసుకొచ్చిన మధురమైన తీపి ఉంటది మామిడి ఫలము ఇగో తీసుకో అమ్మా పార్వతి బిడ్డ బిడ్డ ఎన్నడూ రాను ఇవ్వను నేను ఎప్పుడు ఇంతవరకు అయితే ఎవరు రాలేదు ఈ పట్టణానికైతే పంచన్నగిరిలకైతే ఒక్కరు రాలేదు రాక రాక నువ్వు వచ్చినావు బిడ్డ నువ్వు వచ్చినందుకైతే బిడ్డ నాకు అద్దద్దు బిడ్డ పో పో నీకేమన్నా కావాలనా? ఏమన్నా కావాలి నాకే నాకేం వరాలు ముత్యాలు ఏమన్నా కావాలనా? ముత్యాలు వారాలు మా ఇంట్లో ముక్కిపోయిన మక్కలతోటి సమానం మరి నీకు పట్టు చీర కావాలా బిడ్డ? పట్టు చీరిస్తావా పట్టు చీరిస్తావా నువ్వుగాకి ఇస్తావు చీరే ఏమో ఇస్తుందని నేను అనుకున్నా ఇంత కొడితే అంత కొడితే చీరేనా మరి ఏం కావాలమ్మా నీకు? ఏది కొరకుంటే అది ఇస్తా. నేను రోజుకో చీర కడతాను మరి కాళ్ళ పట్ట గొలుసులు కావాలా? కాళ్ళ పట్టీలా నువ్వుగాకి ఇస్తాను పట్టీలు కాళ్ళ పట్టీలు అడగా ఏంటి ఇస్తుంది అట చూడు నువ్వుగాకి ఇస్తాను మరి మెడలకు బంగారం గిట్ల కావాలా? బంగారు చంద్రవరాల బంగారం బంగారం ఏమంత రేటు ఉంది? 1,00,000 రూపాయలకు ఒక్క తులం 1,00,000 దాడుతుంది ఇక మెల్లమెల్ల మరి ఏం కావాలి? ఇస్తాను బంగారం శివుల కమ్మల గిట్ల కావాలా? బంగారము వేసుకుంటే మంచిగానే ఉంటది కానీ దోసుకుంటూ దొంగని పాడు అయిపోయా అయ్యాల రేపు రోడ్డు గోల్డే మంచిగా మెరుతుంది. ఈ బంగారం ఇంత బంగారం ఉన్న తీసుకుపోయి బ్యాంకులనే పెట్టబట్టి నీ బంగారం నాకెందుకు అవ్వా? మరి ఏం కావాలి? నీ బంగారం వద్దు ఎండద్దు ఏమో
నువ్వు రాక రాక వచ్చినావు కాబట్టి నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తా బిడ్డ. అయితే ఏ దానికైనా సమాధానం చెప్తాను. ముత్యాలు వరాలు వజ్రాలు వైడూర్యములు వద్దంటాను. ఏది కావాలన్నా నన్నే కోరుకోమంటా. కోరుకో. ఇదిగో నేను అడిగితే ఆపచ్చనా అని అనుకుంటావో ఏమో అనుకుంటావు కావచ్చు. ఏం ఆపచ్చని అనుకుంటా బిడ్డ. నేను పార్వతమ్మనైనా నీకు పెట్టకపోతే ఇంకెవరు పెడతా బిడ్డ. రాక రాక ఆడబిడ్డల ఇంటికి వచ్చిన వట్టి చేతులతోటి ఎల్లగొట్టద్దు. ఇంటికి అటువంటి ఆడబిడ్డలు వచ్చినట్టే ఆడబిడ్డలు వస్తే 5 పోకలు 5 ఖర్జూర పనులన్న చేతులు పెట్టి ఎల్లగొట్టాలి. ఆగో చీర సారో ఏదో పూలో పచ్చులో పెట్టి ఎల్లగొట్టాలి. కాబట్టి గత దూరం నుంచి వెళ్ళి మా మీద భక్తి చేత వచ్చినందుకు ఏదన్నా కోరుకోమంటున్నావా? నేను కోరుకుంటున్నాను. నువ్వేమన్నా అనుకుంటావో ఏమనుకోను బిడ్డ. కోరుకో పార్వతమ్మ. కోరుకుంటాను. కోరుకో. ఓ నేను అనువులు మినువులు పెసాలు బొబ్బర్లు అన్ని చూసిన, ఎన్నో దినుసులు చూసిన. ఒకప్పుడు రెడ్డిసే కానీ ఇప్పుడే బుడ్డీస్ అయిన. అయిందంటే బిడ్డ బహు విద్య పాసనయ్యో అన్నారు. అన్ని తెలిసిన వాళ్ళకి అన్నంబలు వెళ్తలేవు. అన్ని చూసినా కానీ పార్వతమ్మ చీరలు కట్టిన పెట్టెల్లో సొమ్ములని పేర్లు పెట్టుకున్నా కట్టి తీరిన గారి పార్వతి ఎన్నడు నా కళ్ళతోట చూడండి దాన్ని ఉంటే పెట్టు కొంటపోతా. ఏం చూడండి నీ కళ్ళతో ఏంటిదంటే దాసి ఓ ఏం చేస్తానవే ఇట్లా రాదే. ఎప్పటికి లోపలే ఉంటారా మీరు? లోపలే ఉంటావా ఇగరా? ఇగో ఎన్నడు చూడే పాయడాల పాపం వచ్చింది. ఎన్నడు చూడండి ఏమో గురుగుతాండవుతో సార్ నేను రాకముందే లోపల ఏం చేస్తానవే? ఎవరవ్వా నువ్వు? నేనా? నేనేం చేస్తానవా? నా పని పాడుగాను ఒడవది తీరది గడవది. ఇప్పుడే గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడికి పోయి వచ్చిన. గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడే ఉన్నదే మొన్ననే గప్పట్లనే అందరు తీసేసిరి. వార్డు మెంబర్ల కంచెలు పక్కకే దూపిరి. ఇక అక్కడే ఉన్నదని దగ్గరనే ఉన్నది పంచాయతీ. ఊళ్ళే సర్పంచుల పదవి వేయింది, ఉప సర్పంచుల పదవి వేయింది, ఎంపీటీసీల పదవి వేయింది, అందరి పదవి వేయింది. కానీ ఊళ్ళున్న పెద్ద మనుషుల మొదలాలు ఇంక పెద్ద మనుషుల పెద్ద మనుషుల పెత్తనం పోతుందా? పోతుందా అని వాళ్ళ పుట్టూరున ఉన్నదే. పుట్టూరున ఉన్నది పెద్ద మనుషులతోనే పెద్ద లొల్లయింది కాదు తెలుసా నాకు. వాళ్ళతో నీకేం లొల్లయింది? వాళ్ళతో నీకేం లొల్లయిందంటే ఆదివారం తర్వాత వచ్చేది ఏం వారం? ఆదివారం వచ్చే తర్వాత వచ్చేది సోమవారం. ఆదివారం తర్వాత వచ్చేది సోమవారం. సోమవారం నాడు నేను నాయన్న మనిషినవ్వా. నీ నాయన్న నాయన్న కాదురా లంచగాడిది. నాయన్న మనిషిని అంటే యమునాట రాజన్నకు నేను లింగదారుణమైన మనిషిని అన్నట్టు. అయినా యమునాట రాజన్నకు లింగదారుణమైన కదా. సోమవారం ఒక్క పొద్దే కదా. పొద్దుగాల లేచిన ఊకి అడుగులల్లి తానం చేసి దేవుని ఇల్లు అడుగుదామని పంపొచ్చే వరకు కరెంటు వేయిందవ్వా. 8 అయింది, 9 అయింది, 10 అయింది, పత్తకత్తలేదు. అందరేమో తోవడతారు ఏది పొలం గడవని. నేను పనికి పోకపోతే పని దొంగ లంచబొడ్డి ఒక్క పొద్దే అంటది, ఇంటికన్నే చేస్తుంది, దానికి పని సాతన అవుతుందని లోకం పేరు. ఎట్లా భగవంతా అనుకొని బింద పట్టుకొని పిర్ర నడుళ్ళు ఉన్న బోరింగ్ కాడికి నీళ్లు కొట్టుకొస్తా అని పేరు దొరసాని. నీళ్లు కొట్టుకొస్తా దేవుని నీళ్లు కడిగేందుకని నేను పోతే మా ఇంటి పక్క పొంటి లేదా భాగ్యలక్ష్మి దాని మోకం పాడుగాను ఏరుగా పోతా అని లోట పట్టుకొని ఆ బోరింగ్ కాడికి ఉరికొచ్చింది. ఉరికొచ్చి ఏమంటుంది? నాకు ఎమర్జెన్సీ పని ఉన్నది, నేను వెళ్ళిపోవాలి, నీ పిందరు పక్కకు దొప్పు అంట. నీ ముఖం పాడుగాను నువ్వు స్నానం చేయలే, పూరం చేయలే, నువ్వు ముట్టుకుంటే నా నీళ్ళేమిటికి అక్కర్రావు. ఆగే 5 నిమిషాలు నేను అవతల పడతాను నేనన్నా. ఆగన్నా ఆగద్దా? ఆగలే. లోటం తీసింది, బిందెల ముంచుకున్నది, నాకు పక్క కోపం వచ్చింది. అటు ఇటు చూసే వరకల్లా ఇంత కంకర్రావు దొరికింది. కంకర్రావు తీసిన పిర్ర ఉరికేదని ఈపులు ఒక్క పెట్టి మరి లోటను పదట్లెత్తేసింది, పట్టాల లేదైంది.
ఒంటికి వేయింది రొంటికి వేయింది మరి బట్టల్లో నేను లంచబట్టి చక్కగా ఇంటికి పోయి బాత్రూంలో కూర్చుంటే తానమో పోనమో చేయాలన్నా లేదా లేదు ఆ చీరలు ఇట్లా పట్టుకొని చక్కగా గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడికి పోయింది గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడికి పోయి ఎంపీటీసీకి సర్పంచ్కి ఉప సర్పంచ్కి ఊళ్ళున్న పెద్ద మనుషులకు అందరికి చెప్పుకున్నదవ్వా అందరికి చెప్పుకుంటే వాసనకు భరించలేక ఆనాడు పంచాయతీ వాయిదేసి పంచాయతీ చేస్తే దాని పాలిస్టర్ చీరకు నేను 15,000 రూపాయలు దండ కట్టి ఇప్పుడే వస్తాను నీ కళ్ళు అయితే చల్లబడతాయి నా జేబులో రూపాయి ఉండదు నీకైతే పైసలు కనబడద్దు నీకు నాకే వరకు ఇట్లా చేతువు నువ్వు ఎత్తావు అయినా దొరకాలి సరే గాని మన ఇంటి లోపల మన 3 ఏళ్ల కింద ముక్కట్ల ఏంటిది నువ్వు ఎందుకు పిలిచినావు నన్ను నిన్ను పిలిచింది ఎందుకనంటే మన అక్కడ మన ఎవరు వచ్చిర్రు పాయిరాల పాపమ్మ వచ్చింది పాయిరాల పాపమ్మ ఎన్నడు చూడందాట ఏమో చూడందాట ఏమన్నా కావాలంటే పెట్టు అని అన్నది నువ్వు ఎండిచ్చినా మెచ్చుతలేదు బంగారం ఇచ్చినా మెచ్చుతలేదు పట్టు చీరలు పెట్టలేదు ఎన్నడు చూడండి దాని కళ్ళకు ఎన్నడు కనబడంది కావన్నట్న దాసి పూలవాతి ఏడంత్రాల మాల లోపలికి పోయింది మారుబొత్తం తిరిగే వరకల్లా 3 ఏళ్ల కిందిది ముక్కట్ల తవుడు ముక్కిపోయింది లుక 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 పురుగులు మెసులుతున్నాయి పురుగులు మెసిలే ముక్కట్ల తవుడు తీసుకొచ్చి పార్వతమ్మ చేత పెట్టింది దాసి పూలవతి పాపం మీకు ఎన్నడు చూడండి ఏమో చూడండి పట్టు బిడ్డ అన్న పోలే చేతమ్మన్నది ముసుకమ్ము ఎప్పుడు ఏనాడు దాపిందో ముక్కట్ల తవుడు కమ్మగా వాసన నీ గసండియే కమ్మగా అటువంటి ఏనాడు తవుడు చూసింది భగవంతా ఎన్నడు చూడలేని ఎన్నో దినుసులు చూసిన గాని వాట్లు జొన్లు పెసళ్ళు పెబ్బర్లు అగమిలుగులు అన్ని తీర్ల వస్తువులు చూసినా దినుసులన్నీ చూసినా ఎన్నడు చూడలేదు అబ్బాయి తవుడు కొట్టబోయి మంచిగా కుడుములు చేస్తా పొలగాళ్ళకు చెరోటి ఇస్తా అని ముక్కల్ని తవుడు పట్టుకోని అగో ముదికొండ పట్నం బయలుదేరింది బయలాల బాబమ్మ ఎట్లా వస్తున్నాయి చిన్న దూర బంగుల మీన చిన్న దూర బంగుల మీన
వచ్చిందో అయ్యా పాపమ్మా ఓ పోత పోత అని పంచన్న గిరిలలో ఉన్న పార్వతమ్మ దగ్గరికి వేయడం కానీ మరి ఆ పార్వతమ్మని కలిసిందానే నేనంటే నీ లెక్క కాదు ఏందనుకుంటాను నీ లెక్క అట్టిగా ఉన్న కాడికి దులిపచ్చేదాన్ని కాదు నేను ఏదన్నా పట్టుకా నేను నీ లెక్క కాదు నేను అక్కడ వేయనాక పార్వతమ్మ దోసింది అయ్యో బిడ్డ ఎవరన్నా వాళ్ళని ఏర్పాటు చేస్తలేవా నా పేరు పైరాల పాపం అంటారు అన్న పోవాలి అయ్యో బిడ్డ కూర్చుండు మన బట్టి ఏ కూర్చుండలేదు ఏం లేదు అవ్వ నేను పోవాలి మేము కొత్తగా పనులు పోసుకున్నాం మామిడి పనులు 5 పనులు పట్టు అని చేతులు పెట్టినాక పనులను చూసింది సంబరపడ పట్టింది ఇక బిడ్డ మరి ఇక పోతానంట పొద్దు పోతుంది నేను వెళ్ళిపోవాలని నేను వాడు అంటే బిడ్డ అట్టిగట్లో పోతావు నువ్వు ఆడబిడ్డోల ఇంటికి వచ్చినవు పట్టు బిడ్డ అన్ని దానముల కన్నా వస్త్రదానము గొప్పది అన్ని దానముల కన్నా వస్త్రదానము గొప్పది 10,000 పట్టుచీర పట్టుకొని పోబిడ్డ నా పేరు నా కీర్తుంటుంది ఆనమై మరి అన్నవోల నేను బాగా చూసిన ఎందుకు పట్టుచీర కావాలి 10,000 దానిలో ఏమున్నది 4 రోజులు ఉతికితే కథం అయిపోతుంది అని నేనన్నా నాకు ఏమద్దామగా పట్టుచీరలు నాకెందుకు వచ్చాడు కట్టి తీరినా నేనన్నా అన్నవోల బంగారం ఇత్తన బట్టి ఎండి ఇత్తన బట్టి ఏదద్దావా అని నేనన్నా మరి బిడ్డ అట్టిగెట్లా పోతావు నీకేం కావాలో నువ్వే కోరుకో అన్నది అన్నవోల నాకు ఎన్నడు రాని ఆలోచన వచ్చింది ఇక అన్ని తీరులో చూసిన పార్వతమ్మ ఇక్కడ దాకా వచ్చినందుకు అట్టిగెట్లు పోవాలి ఎన్నడు నా కళ్ళతోట చూడండి ఏదన్నా ఉంటే పెట్టు అన్న ఇక అంతే ఇక వేయిందో దాని పట్టుకున్నది లోపడి మేడలకు వేయింది ఎన్ని రోజులైనా నా కొరకు దాయమైంది 3 ఏళ్ల కింద ముక్కట్ల తవుడు తీసుకొచ్చి 3 దోషులు పెట్టింది చూడు 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 అవ్వ ఆగో 3 ఏళ్ల కింద ముక్కట్ల తవుల లుక్క పురుగులు వేసినవట్టే 3 ఏళ్ల కింది ముక్కట్ల తవుడు నీ ముక్కులో పోసుకుంటావా నీ మూతిలో పోసుకుంటావాలే నన్ను అనరాని మాటలల్లో కడుపులో పేరు తీసి పెట్ట మొత్తం వేసినట్టు వేసిన నోటికి వచ్చినట్టు మాట్లాడుతీవి ఆ 3 ఏళ్ల కింది ముక్కట్ల తవుడు ముడుచుకుంటే తావెల్లావిడి కొట్టిందాన ఇంతకు కొట్టకుంటే వాడి పీడు కాదు నీ రోజుకి ఏడు దొరికితే గాల కొడతారా ఎక్కడ పడితే అక్కడ కొడతారా లేదా దీన్ని కొట్టన్నా అంత ఇట్లా కొడి తింటారు కానీ కొట్ట తింటారు అయితే ముక్కలు అట్టిలే ముక్కలు ఏడ పోసుకుంటే ఏం చేసుకుంటారు ఏం పోసుకున్నా నా తెలివి తెల్లారవో నేను అట్టి ముక్కట్ల తోడే పట్టుకొచ్చిందా మరి ఏం తెచ్చినవే ఓ ఏందిరా ఎందుకు కొడతాను ఇంట్లో పోయి నన్ను కొడతాను కొట్టుడు కాదు నిన్ను కాదు బెంచొచ్చు అయితే
అయితే ఆ ముక్కట్ల తోడు తెచ్చినావు కాబట్టి నన్ను పార్వతమ్మ దగ్గరికి పోతే నా గుణం పాడవాడ నేనేదో కోరుకుంటా నేనేదో తెస్తాను అనుకున్నా. ఎవరెత్తమని నేను అనుకున్నా గిదే రాను తెచ్చింది పాడవ పాడవాడ సత్యట్లో వచ్చావు కానీ పాడవ అయితే అల్లుగా ఉన్నది. ఎందుకే ఇగో ఎందుకంటే అంటే అనరాదు కానీ అప్పుడు ఇప్పుడు కొట్టాలి కొడితే లేకపోతే పానం మచ్చు మచ్చు మాపు మాపు నెలకొక్కసారి అన్న కొట్టన్నట నెలకొక్కసారి బెండ తట్ట దులుపన్నట్టు నెలకొక్కసారి ఇట్లా ఏదో లొల్లి ఉంటేనే గమ్మత్ అనిపిస్తుంది. కొట్టపోతే ఈపు పాడవడం బులబులు ఇవరిదాకా ఎట్ను అనిపించింది. ఇప్పుడు ఉప్పు నీళ్ళతో తానం చేసినట్టు ఉన్నది. తెలివి కాలం మొగోడైతే అప్పుడు ఇప్పుడు ఆడియాలి కానీ ఇప్పుడు అంతా ఎవరు కొడతలేరు, అంత ఫ్యాషన్ అయిపోయింది. గట్ల అయింది కాలమే గట్ల వచ్చిందా మునుపు మాకొట్టిర్రు అనకట వెనకడ కొట్టిరు నడిచింది కానీ ఇప్పుడు కొట్టు లేదు. ఇక కొట్టు లేదు రివర్స్ అయింది, వాళ్ళే ఇటు కొడతారు. మరి ఆధార్ కార్డు వచ్చింది మరి ఏం చెప్తాం. ఆధార్ కార్డు వాళ్ళ చేతులకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే బస్ గిరి బస్ నువ్వు నన్ను కొట్టినవు నాదా, కొట్టినా మంచిదే నాదా, తిట్టినా మంచిదే నాదా. అటువంటి ముత్యాల వరాలు కోటు అని పాలు చేసినావు, అది నీ తప్పు. ముక్కట్ల తవుడు తెచ్చింది నా తప్పు, సెల్లుకు సెల్లు. కొట్టుకున్న లేరా నాదా, తిట్టుకున్న లేరా ఇల్లు నన్ను కొట్టింది ఏంది నాకే సంబరం అనిపిస్తాను. ఇట్లా దెబ్బతినే బుద్ధి కూడా ఉండాలి. కొట్టే గుణం మీ దగ్గర ఉన్నాక దెబ్బలు పడే బుద్ధి మాకేం తెలుసు. అంటే కొట్టగానే మేము తప్పు చేస్తారా అదే బాగా మస్తు వెనకపోతారు. అందుకే మొగలు వెనకబడ్డదా రాజ్యం. లేకపోతే కొడితేనే కొద్దిగా ఇంటారు అన్నట్టు. ఏ బావా కొట్టకురా తిట్టకురా సుప్పుల బావా అక్కిరి బిక్కిరి ఎయ్యకురా బావా సుప్పుల బావా. నీ ఆకలి నాకెడికి పర్లాంకరాన్ని పోతాను. నేను పర్లాంకు వచ్చినాక నీకు అవదాకా నేను ఉపాసం కాకపోతే ఏంది ఇంట్లోకి రాలే ఆకలి ఏంది ఆకలి అయితే వేసుకొని తినాలి. మాటి మాటికి డిస్టర్బ్ చేయాలి. తలపెట్టి ఫస్ట్ తలపెందుకు అరే కుక్కలు పాడు కాదు, కుక్కలు వస్తాయి ఇంట్లో ఏమైనా అబద్ధమే. కుక్కలు వస్తాయి తలపేసి రాయి అన్నం పెడతావు ఆకలి అవుతుంది అంటే సరే ఓ నాదా అటువంటి ఏనాటికైనా భార్య భర్తలలో బ్రాహ్మణుల భోజనం ఒక్కటో అన్నారు. పొద్దా కొట్లాడుకున్న తెల్లదా కూడు ఉండన్నట ఆలుమల కొట్లాట నాదా అద్దవల నీడన్నారయ్య. భార్య భర్తలు ఏకమైతే బ్రహ్మలోకులు మెచ్చు, సతిపురుషులు ఏకమైన స్వర్గలోకులు మెచ్చు. గతి లేని సంసారం అంటే ఎయ్యవచ్చు కానీ శుద్ధి కలవని సంసారం గడి అంటూ ఎయ్యలేము. గతి లేని సంసారం అంటే ఆ పూటకు బియ్యం ఎవరికో పక్కింటి పోయి కిలో 2 కిలోలు తెచ్చుకొని ఆ పూట ఎలబోసుకోవచ్చు. శుద్ధి కలవని సంసారం అంటే భర్తోటంటే భార్య ఒకటంటే ఇద్దరు పొత్తుల సంసారం ఇంతుల్లారం అవుతుంది. భర్త కోరిక నెరవేర్చండి భార్య భార్య కాదు, భార్య కోరిక నెరవేర్చండి భర్త భర్త కాదు. నీకన్నా ఎక్కువ నాకెవరు లేరు ఈ కడియాబల. అందరు ఏకమాయి పనులు అమ్మకరాని పోతున్నారు. అటువంటి పనులు అమ్ముకొని మనము గనకనేమి కోటి విద్యలు వేసేది కూటి కొరకే. మానవులు 1,00,000
లక్షాధికారైన లవణం అన్నవే గాని మెరుగు బంగారం ఎవరు మింగవోరు ఆగో మానవులంతా అన్న మీరి పురుగులు నీళ్ళ వీని జీవులు నాదా అటువంటి మనము పనులమ్ముకొని మనము కాలం గడుపుదాము అని ఆ గడియ లోపల ఆగో పనుల గంపలెత్తుకొని ఎట్లా పోతున్నారు ఓ పెద్దలారా మరి కథ లోపల పండ్లు అనే సమయం వస్తున్నది కాబట్టి మరి తప్పులతోటి మరి ఆ పండగ ఎత్తుకొని స్టేజ్ వద్ద వస్తున్నాము. చిన్న